ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. నైట్ ల్యాంప్ వెలుగుతోంది. నా బెడ్ పక్క కాళ్ల దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది. కన్నులు నులుముకుని చూశాను. ఓ చిన్నపాప, 5 ఏళ్లు ఉండవచ్చును. తెల్లటి ఫ్రాక్లో ఉంది. ఉలికిపడి, ఎవరది అనడిగాను. జవాబు లేదు. రెప్పవేయకుండా నన్నే చూస్తోంది. గోడవైపు తిరిగి స్విచ్ నొక్కడంతో గదిలో ట్యూబ్ లైట్ వెలిగింది. వెనక్కి తిరిగేసరికి పాప అక్కడ లేదు. గతుక్కుమన్నాను. తలగడ పక్కనున్న సెల్ ఫోన్ తీసి ఆన్ చేసి టైం చూశాను. అర్ధరాత్రి కావస్తోంది. నిద్రపోతున్న నన్ను ఎవరో తట్టిలేపినట్టయి మెలకువ వచ్చింది. ఆ చిన్నారి ఎవరు? ఆ వేళప్పుడు గదిలోకి ఎలా వచ్చింది? అంతలోనే ఎలా అదృశ్యమైంది? అన్నీ ప్రశ్నలే. జవాబులు దొరకడంలేదు. ఒకవేళ అది కల అయ్యుంటుందేమోనని చేతి మీద గిల్లుకున్నాను. నొప్పి పుట్టింది. అంటే అది వాస్తవ చిత్రమేనన్నమాట. భ్రమ కూడా కాదు. బెడ్ దిగి గదంతా చూశాను. ఎవరూ లేరు. గది తలుపులు మూసినట్టే ఉన్నాయి. కిటికీ వద్ద నిలుచుని బయటకు చూశాను. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. దూరంలో జింజీ ఫోర్ట్ లీలగా కనిపిస్తోంది. మళ్ళీ బెడ్ మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. ఆ పసిపాప ఆకారమే కళ్ళ ఎదుట కనిపిస్తోంది. మూసి ఉన్న గదిలోకి ఆ పాప ఎలా వచ్చింది? ఎలా మాయమైంది? అసలు ఆ పాప ఎవరు? మనిషేనా? ఆ తలంపే ఉలికిపాటుకు గురిచేసింది నన్ను. ఆర్కిటెక్చర్లో పీహెచ్డీ చేస్తున్నాను నేను. ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా వివిధ ప్రాచీన దర్గాలు, కోటలను దర్శించి వాటి ఆర్కిటెక్చర్ని అధ్యయనం చేసి థీసిస్ రాయాల్సి ఉంది. ఆ పనిమీదే 2 రోజుల క్రితం తమిళనాడులో విల్లుపురం జిల్లాలో ఉన్న జింజీ ఫోర్ట్ కి వచ్చాను. ఫోర్ట్ దిగువను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చెందిన వసతి గృహం ఉంది. అలనాటి రాజదుర్గానికి చెందిన పురాతన కట్టడం అది. కొద్ది మార్పులతో టూర్స్లో వచ్చే డిపార్ట్మెంట్ సిబ్బందికి బసగా మార్చబడింది. 2 పోర్షన్స్ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఒక్కో పోర్షన్లోనూ 2 గదులు, ఓ హాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ వెనుకనున్న గదిలో ఉండే ముసలి వాచ్మెన్ దాన్ని కనిపెట్టుకుని ఉంటాడు. అతని కుటుంబం గ్రామంలో ఉండడం వల్ల ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో అక్కడ దిగకుండా సమీపంలో ఉన్న తిండివనం టౌన్లోని హోటల్స్లో బస చేయనారంభించారట డిపార్ట్మెంట్ సిబ్బంది. హైదరాబాదులో బయలుదేరినప్పుడే అక్కడ బస చేయడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి సంపాదించాను. కనీసం 2 వారాల పాటైనా అక్కడ ఉండవలసి వస్తుంది. వాచ్మెనికి డబ్బులు ఇచ్చి 3 పూటలా వండిపెట్టేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుంటూంటే రాత్రి సంఘటన మదిలో మెదిలింది. నా మనసంతా ఆశ్చర్యంతో, రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. గబగబా బ్రేక్ ఫాస్ట్ ముగించి ఫోర్ట్కి బయలుదేరాను. అక్కడ నేను అధ్యయనం చేయవలసినవి పలు అంశాలు ఉన్నాయి. అప్పటికే పర్యాటకుల సందడి మొదలయింది. మెట్లు, రాతిగుట్టలు అధిరోహించి కోటను చేరుకునేసరికి చాలా సమయం పట్టడమే కాక అలసట కూడా ఆవరించుకుంది. సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి కోట ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది. పరిసరాలను పర్యవేక్షిస్తూ, పర్యాటకులతో సంభాషిస్తూ పైకి ఎక్కసాగాను నేను. సాయంత్రం వరకు ఆ శిథిలాలలో తిరుగాడుతూ అవసరమైన నోట్స్ రాసుకుంటూ, వీడియో, ఫోటోలు తీస్తూ గడిపేశాను. బసకు చేరుకుని ఫ్రెషప్ అయి, వాచ్మెన్ తాత ఇచ్చిన టీ తాగుతూంటే గతరాత్రి అనుభవాన్ని అతనితో పంచుకుందామా అనిపించింది. అంతలోనే మనసు మార్చుకున్నాను, నవ్విపోతాడేమోనని. ఆ రాత్రి మెలకువగా ఉండి ఆ పాప మళ్ళీ వస్తుందేమో చూడాలనుకున్నాను. మరికొన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్, షేర్ చేయండి.